హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ రాక్షస్ స్టోరీలోని 7వ భాగం. ఆ పెన్ డ్రైవ్లో ఆ హోటల్లో జరిగింది మొత్తం కలెక్ట్ చేసి ఉంది. అందులో రుద్రాక్ష అక్క అయిన శ్రీధ హోటల్లోకి ఒంటరిగా వెళ్ళటం, పావుగంట తర్వాత తిరిగి మరొకరితో పోలీసులు లాక్కొస్తుంటే రావటం, వెంటనే మీడియా తరపున దక్ష క్వశ్చన్స్ వేస్తూ ఉండగా వెనకే ఇదంతా తెలిసిన మిగిలిన ఛానల్స్ అవన్నీ రావటం, శ్రీధ తను ఏ తప్పు చేయలేదని ఏడుస్తూ మొత్తుకున్నా వినిపించుకోకుండా తనని పోలీస్ జీబ్లో ఎక్కించడం మొత్తం చూపించి ఆవేశంతో ఎర్రబడిన కళ్ళతో దక్ష వైపు చూశాడు. దక్ష భయంగా రుద్రాక్ష వైపు చూస్తూ, అందులో నేను చెప్పిందే కదా ఉంది అని అడిగింది. ఒక్క క్షణం కూడా నీకు అనిపించలేదా నా అక్క మొహం చూసి తను ఏ తప్పు చేయలేదని? అనిపించలేదా దక్ష? తన కన్నీళ్లు నీకు నాటకంలా అనిపించాయా? చూడు ఇందులో అని మళ్ళీ రీప్లే చేసి చూపించాడు. దక్ష భయంగా, ఇలాంటివి నేను చాలా చూశాను రాక్షస్, అందుకే నమ్మలేను. నువ్వు చెప్పింది నిజమని ఒప్పుకోవడానికి ప్రాపర్ రీజన్ లేదు, ప్రాపర్ సాక్ష్యం లేదు. సీసీటీవీ ఫుటేజ్ చూసి నిజమని నమ్మమంటే ఎలా నమ్మమంటావు అని అడిగింది. తన మాటలకి రుద్రాక్ష ఆవేశంగా దక్ష ఎదురుగా ఉన్న టీపాయ్ మీద ఫ్లవర్ వాజ్ దక్ష కాళ్ళ దగ్గర పడేలా విసిరి కొట్టి పగిలేలా చేశాడు. అప్పటికే రుద్రాక్ష ఫోన్ మరో 10 సార్లు వైబ్రేట్ అయ్యింది. రుద్రాక్ష కోపానికి గజగిజ వణికిపోతున్న దక్ష రాక్షస్ అంటూ భయంగా పిలుస్తుంటే, నువ్వు మనిషో జంతువో, నువ్వు మనిషో జంతువో నాకు అర్థం కావట్లేదు డెవిల్. నిజంగా నిన్ను కలుసుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. నీలాంటి ఆడది ఎక్కడా ఉండకూడదు. నిజంగా నీలాంటి ఆడది ఏ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం నాశనం అవుతుందని నిరూపిస్తున్నావు అని ఆవేశంగా అంటుంటే, దక్ష బాధ ఆవేశం కలిపి, రాక్షస్ ఆపు, నేను అలాంటి దాన్ని కాదు అని అరుస్తుంటే, రుద్రాక్ష అంతకంటే ఆవేశంగా, నువ్వు నీ ప్రొఫెషన్ పరంగా 100 మందిని కలుస్తావు, అది కూడా రహస్యంగా. ఇంకా ఎంతో రహస్యంగా సీక్రెట్ ఆపరేషన్ అంటూ వేరే ప్లేసెస్కి వెళ్తావు. అంటే నువ్వు వాళ్ళందరితో ఉన్నావా? అంతే కదా నువ్వు చెప్పేది? అంటే నువ్వు కూడా నాకు అలాంటి అమ్మాయివనే కదా అర్థం అని అరిచాడు. మళ్ళీ తిరిగి అదే మాట తన విషయంలో వినటంతో దక్ష ఆవేశంగా పైకి లేచి ఒకడుగు ముందుకు వేస్తూ రాక్షస్ అని వెంటనే అమ్మ అని అరిచింది. బికాజ్ రుద్రాక్ష విసిరిన ఫ్లవర్ వాజ్ మొక్క దక్ష కాళ్ళల్లో లోతుగా దిగింది. తన అరుపుని ఏమాత్రం పట్టించుకొని రుద్రాక్ష, నేనన్న దాంట్లో తప్పేముంది? నువ్వు చెప్పిన ప్రాక్టికల్ థింకింగ్ నేను చెప్తున్నాను. ఎలా నా అక్క తన ప్రొఫెషన్ పరంగా ఒకరిని కలవటానికి వెళ్ళి తన మీద తను నింద వేసుకుందో, నువ్వు కూడా నీ ప్రొఫెషన్ పరంగా 100 మందిని కలవటానికి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసావేమో. నేను చూశానా? లేదు కదా. నీ మీద నాకు అనుమానంగా ఉంది. సో అనుమానం ఉంది కాబట్టి నువ్వు కూడా అదే అని పదే అరుస్తూ ఉంటే, దక్ష కాదు అని అరుస్తూ చెవులు మూసుకుని కింద కూర్చుండిపోయింది. దక్ష పరిస్థితి చూసి రుద్రాక్ష ఈవిల్గా నవ్వుకుంటూ ఉండగా తన ఫోన్ మరో 10 సార్లు వైబ్రేట్ అయ్యింది. ఈసారి వైబ్రేషన్కి విసుగ్గా తన ఫోన్ తీసిన రుద్రాక్ష అందులో నెంబర్ చూడగానే మరోసారి తన పెదవుల మీద నవ్వు రావటంతో కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అటువైపు తన మావయ్య చెప్పింది విని, అయితే నాకేంటి, నాకు దీంతో సంబంధం ఏంటి, మీరు తేల్చుకోండి. ఇంకొకసారి ఇలాంటి ఫూలిష్ పనుల కోసం నన్ను డిస్టర్బ్ చేశారంటే నా ఇంటి చుట్టుపక్కల కాదు కదా, నా పేరు చెప్పుకోవటానికి కూడా లేకుండా చేస్తాను అని గంభీరంగా చెప్పి ఫోన్ కట్ చేసి
ఈసారి టీవీలో న్యూస్ పెట్టిన రుద్ర, న్యూస్లో డ్రగ్ కేసులో పట్టుబడిన యువత అంటూ చాలా మందిని పబ్ నుంచి బయటికి తీసుకువస్తూ చూపిస్తూ ఉంటే అందులో సమీక్ష కూడా ఉంది. సమీక్ష నేను ఏమీ చేయలేదని మొత్తుకుంటున్నా పోలీసులు పట్టించుకోకుండా తీసుకువెళ్తుంటే రుద్రాక్ష పెదవుల్లో ఈవిల్ స్మైల్ వచ్చింది మళ్ళీ. అదంతా చూస్తున్న దక్ష ఆశ్చర్యంగా తను తను అని వేలు పెట్టి చూపిస్తుంటే, నా మావయ్య కూతురు సమీక్ష అనగానే, అయ్యో తను డ్రగ్స్ తీసుకుంటుందా అని అడిగింది దక్ష. ఏమో ఎవరికి తెలుసు, నా అక్క ఎలా అయితే ఏమీ చేయకుండా నీలాంటి రాక్షసు వల్ల బలిపశు అయ్యిందో అలానే నాలాంటి రాక్షసుడి వల్ల తను బలిపశు అయ్యిందేమో అని భుజాలు ఎగరేస్తూ ఉండగా తన ఫోన్కి మరో నోటిఫికేషన్ వచ్చింది. అది ఓపెన్ చేసిన రుద్రాక్ష పెదవులు ఈసారి ఇంకాస్త సాగి, నీకోసం ఇంకొక బ్రేకింగ్ న్యూస్ అంటూ తన మొహం మీద పడేలా తన ఫోన్ విసిరి, చూడు నీకోసమే స్పెషల్ ఎఫెక్ట్స్తో మరీ పెట్టించాను అని చెప్పాడు రుద్రాక్ష్. రుద్రాక్ష్ పెదవుల్లో కనిపిస్తున్న విషపు నవ్వు తనకి మరణ సంకటంలా కనిపిస్తూ ఉంటే దక్ష భయంగా వణుకుతున్న చేతులతో ఫోన్ చేతిలోకి తీసుకోవడమే. ఆ ఫోన్లో రుద్రాక్షకి చాలా క్లోజ్గా ఉన్న దక్ష ఫోటోలు ఒకదాని తర్వాత ఒకటి స్క్రోల్ అవుతూ రుద్రాక్ష అండ్ రుద్రాక్ష్ గర్ల్ ఫ్రెండ్ లివింగ్ రిలేషన్లో ఉన్నారు అని ఒకరు, పెళ్లి కాకుండానే రుద్రాక్ష బిడ్డకి తల్లి కూడా అవ్వబోతుందని మరొకరు, అయ్యో వీళ్ళు త్వరలో విడిపోబోతున్నారు అని మరొకరు, ఇలాంటి అమ్మాయిని ఎలా నా హీరో తన గర్ల్ ఫ్రెండ్ చేసుకున్నాడు అంటూ రకరకాల ట్రోల్స్ వస్తూ ఉంటే దక్ష తట్టుకోలేక, ఇదంతా ఏంటి రాక్షస్ అని అరిచింది. నువ్వు చూస్తుంది అని రుద్రాక్ష చాలా కూల్గా అంటే, ఇదంతా ఎప్పుడు జరిగింది రాక్షస్, నా విషయంలో ఇలా చేయటానికి నీకు ఎంత ధైర్యం అని దక్ష ఆవేశంగా అరుస్తూ పైకి లేవగానే, నువ్వు చేసిన దానికంటే నేను చేసింది ఇంకా చిన్నదే, కానీ ఇప్పటి నుంచి నువ్వు ఉంటుంది నీకు అసలైన నరకం. క్షణక్షణం ఎందుకు నేను ఆ తప్పు చేశానని అనుకునేలా చేయకపోతే నువ్వన్న రాక్షసునే కాదు నేను. నీ విషయంలో నేను ఎక్కడి వరకు వెళ్ళటానికైనా కూడా వెనకాడను. మార్క్ మై వర్డ్స్, నువ్వు చేసిన తప్పు నీకు తెలియజేసి నిన్ను శిక్షించడమే నా పని అని చెప్పి దక్షని లాక్కొని వెళ్ళినట్టే బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళిపోయాడు రుద్రాక్ష్. రుద్రాక్ష్ మాటలకి మైండ్ బ్లాక్ అయిపోయిన దక్ష రియాక్ట్ అయ్యేలోపు తన బెడ్ మీద ఉంటే టీషర్ట్ తీస్తూ తన వైపు కన్నింగా నవ్వుకుంటున్న రుద్రాక్షని చూసి భయపడి తను ఏం చెయ్యాలనుకుంటున్నాడో చూచాయిగా అర్థం చేసుకుని వెనక్కి జరుగుతూ, నో రాక్షస్, నువ్వు ఇలా చేయకూడదు, చేయకు అని కన్నీళ్లతో అడిగింది వాయిస్ తగ్గించి. ఎందుకు చేయకూడదు? చేస్తాను. నువ్వు కాదు అన్న ప్రతి ఒక్కటి చేస్తాను నేను అంటూ రుద్రాక్ష్ తన డ్రెస్ని భుజాల దగ్గర నుంచి లాగటానికి ప్రయత్నిస్తుంటే దక్ష ఏడుస్తూ, ప్లీజ్ రాక్షస్ వదిలే నన్ను, ప్లీజ్ నన్ను వదులు అని బ్రతిమలాడుతూ ఉంది. ఆ రోజు ఇలానే కదా మీ ఎదురుగా మా అక్క కూడా అడిగింది, వదలండి నేను ఏ తప్పు చేయలేదు అని కన్నీళ్లతో బ్రతిమలాడింది. కానీ విన్నారా మీలో ఎవరైనా? కనీసం ఒక్కరైనా విన్నారా? ముఖ్యంగా నువ్వు. ఏ తప్పు చేయని తను అలా అందరి ముందు తలదించుకోవటానికి కారణం నువ్వు. ఒక ఆడపిల్ల అయ్యుండి మరో ఆడపిల్ల బాధని అర్థం చేసుకోలేకపోయావు. అటువంటిది నీ గురించి నేను ఆలోచిస్తానా? నెవర్ అని చాలా కఠినంగా మాట్లాడుతుంటే దక్షకి భయం వేసి గట్టిగా ఏడుస్తూ, ఐఎమ్ రియల్లీ సారీ రాక్షస్, నిజంగా అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు, ప్లీజ్ నన్ను వదిలే, నేను నా వర్క్ మాత్రమే చేశాను అని అంటుంటే రుద్రాక్ష్ కఠినంగా తన వైపు చూస్తూ, నీ వృత్తేంటి? నలుగురికి నిజాలు చూపించటం. కానీ నువ్వేం చేశావు? అమాయకురాలిని బలి చేయటమా అని బేస్ వాయిస్లో అరవటంతో
దక్ష భయపడిపోయి ఇంకా గట్టిగా ఏడ్చేస్తూ ఉంటే రుద్రాక్ష చాలా కోపంగా, ఏ ఆపు, నీ ఏడుపు చూసి ఇక్కడ కడిగే వాళ్ళు ఎవ్వరూ లేరు. నువ్వంటే నాకు అసహ్యం, ద్వేషం, పగ అన్నీ ఉన్నాయి. అటువంటిది నువ్వు ఏడుస్తుంటే ఇంకా ఇంకా నిన్ను ఏడిపించి నా అక్కని సంతోషపెట్టాలనిపిస్తుంది, కానీ నీ ఏడుపు ఆపించాలని కాదు. ఏడు, నువ్వు బాగా ఏడు. నా అక్కని నువ్వు ఏ పరిస్థితుల్లో నిలబెట్టి నలుగురు ముందు తలదించుకొని నలుగురు నవ్వుకునేలా చేశావో అదే పరిస్థితుల్లో రేపు నువ్వు ఉంటావు. గుర్తుంచుకో, మనం ఒకరికి ఏది ఇస్తే అదే తిరిగి మనకి వస్తుంది. సో నువ్వు చేసింది నీకే తిరిగి వస్తుంది అని ఆవేశంగా చెప్పి దక్షని ఆక్రమించుకోవటానికి ప్రయత్నించాడు. దక్ష రుద్రాక్ష గుండెల మీద చేయి వేసి వెనక్కి తోస్తూ, ఇది చాలా తప్పు రాక్షస్, ప్లీజ్ నన్ను వదిలే అని ఏడుస్తూ అడిగింది. తన ఏడుపుకి రుద్రాక్ష గట్టిగా నవ్వేస్తూ, నువ్వే కదా అన్నావు నన్ను నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని. మరి నువ్వు అడిగిందే చేస్తున్నాను డెవిల్, నీ కోరిక నేను నెరవేరుస్తున్నాను అని మాట్లాడుతూ దక్ష నోరు మూతపడేలా చేశాడు. దక్ష ఎంతలా గింజుకుంటున్నా తన ప్రయత్నం వ్యర్థం అన్నట్టు ఉంది తన పరిస్థితి. రుద్రాక్ష ఎంత ఆవేశంలో ఉన్నాడంటే దక్ష ఎంత బ్రతిమలాడుతున్నా తన కళ్ళ ఎదురుగా తన అక్క కాళ్ళ వేళ్ళ బ్రతిమలాడుతూ తను ఏ తప్పు చేయలేదని చెప్తున్నా వినిపించుకోకుండా అందరూ తనని వేలెత్తి చూపించటం, దానికి కారణం దక్ష అవ్వటం పదే పదే మైండ్లో రిపీట్ అవుతూ ఉంటే తను చేస్తుంది ఏమాత్రం తప్పు కాదు, కరెక్టే చేస్తున్నాను, చేసిన తప్పుకి శిక్ష వేస్తున్నాను అని తన మెదడు గట్టిగా చెప్పటంతో ముందు వెనక ఆలోచించలేదు. కానీ మనసు మాత్రం, నువ్వు మనసు పడ్డ అమ్మాయిని బలవంతం చేస్తున్నావు, తర్వాత చాలా బాధపడతావు అని చెప్తున్నా ఆ మనసుని ఎప్పుడూ రాయిగా మార్చుకున్నాడు కాబట్టి మనసు మాట వినటం వదిలేసి బ్రెయిన్ చెప్పిన మాట మాత్రమే వింటూ దక్ష వైపు చూశాడు. ఇక్కడ రుద్రాక్ష్ ఫోన్ కట్ చేయగానే మంజునాథ్ గారు ఆవేశంగా తన చేతిలో ఉన్న ఫోన్ని ఫోర్స్గా బయటికి విసిరేసి, వీడు వీడు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి మంజు, మనకి వాడికి ఏ సంబంధం లేదంట, మన కూతుర్ని విడిపించడంట, లాయర్ని అడిగితే ఈ కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది, ఏమాత్రం కుదరదు అంటూ నేను వస్తానన్నాడు, కానీ ఇంతవరకు రాలేదు, ఎక్కడ చచ్చాడో ఏమో లాయర్ అని అరుస్తూ ఉన్నాడు. పోలీస్ స్టేషన్ బయట కారులో కూర్చొని మంజుల గారికి కూడా కూతురు గురించి భయం వేస్తూ, అది వెళ్తాను అనగానే పంపించిన మిమ్మల్ని అనాలి, అసలు అది పబ్కే ఎందుకు పోవాలి, దాని ఫ్రెండ్స్ని తీసుకొని, ఒకవేళ అది డ్రగ్స్ కూడా యూజ్ చేస్తుందా అని అనుమానంగా అడిగారు. ఛా, నా కూతురు అలాంటిది కాదు, నువ్వు మరీ అలా మాట్లాడకు అని మంజునాథ్ గారు సీరియస్ అవ్వటంతో, ఏమో అదంతా నాకు తెలియదు, ముందు మన కూతుర్ని విడిపించండి. ఇప్పుడు సమీక్షని బయటికి తీసుకువచ్చిన అందరూ మన కూతుర్ని తక్కువ చేసి చూస్తారు అని ఏడుస్తూ అన్నారు మంజుల గారు. ఆవిడ మాటలకి మంజునాథ్ గారు జుట్టు పీక్కుంటూ మంజుల గారి చేతిలో ఫోన్ లాక్కొని మరోసారి లాయర్కి ఫోన్ చేసి త్వరగా రమ్మని అరిచారు. ఇక సమీక్ష దగ్గర తను సంతోషంగా తన బావ తనకి మాత్రమే సొంతమన్న ఆనందంలో తన ఫ్రెండ్స్తో పబ్కి వెళ్ళారని తెలుసుకుని తను కూడా వెళ్ళి నార్మల్గా డ్రింక్స్ సిప్ చేస్తూ డ్యాన్స్ ఫ్లోర్ మీద డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది. కానీ ఏమైందో తెలియదు, సడన్గా పబ్లోకి పోలీసులు రావటం, అక్కడ డ్రగ్స్ సప్లై జరుగుతుంది, యువత మొత్తం డ్రగ్స్ తీసుకుంటున్నారు అంటూ అందరినీ క్షణాల్లో లాక్కొని వెళ్ళిపోవటం జరిగిపోయింది. వాళ్ళందరూ మేము చేయలేదని ఎంత మొత్తుకున్నా వినలేదు. ఇక వాళ్ళు పబ్ నుంచి బయటికి రావటమే, బయట మీడియా అందరి ఫోటోలు తీస్తూ ఉంటే సమీక్షకి ఏం జరుగుతుందో అర్థం కాక మొహాన్ని దాచుకుంటూ, ఏంటి ఇదంతా,
ఎప్పుడూ లేనిది సడన్గా ఇలా జరుగుతుంది ఏంటి అనుకుంటూ ఏడుస్తూనే పోలీస్ స్టేషన్కి చేరి వాళ్ళని లాకప్లో వేయగానే సమీక్ష మేము ఏమీ చేయలేదని ఏడుస్తూ అడుగుతూనే ఉంది తన ఫ్రెండ్స్తో పాటు. కానీ తన మాటలు ఎవ్వరూ పట్టించుకోలేదు. తన పేరెంట్స్‌కి కాల్ చేసుకుంటాను అన్నా పర్మిషన్ ఇవ్వలేదు. పేరెంట్స్ వచ్చి కలవాలన్నా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. అలా సమీక్ష ఇప్పుడు కటకటాల వెనక ఏడుస్తూ నిలబడి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ విషయం రుద్రాక్షికి తెలిస్తే రుద్రాక్షి చేసే రుద్రతాండవం భరించటం చాలా కష్టమని భయంతో. కానీ మనసు మాత్రం, నువ్వు మనసు పడ్డ అమ్మాయిని బలవంతం చేస్తున్నావు, తర్వాత చాలా బాధపడతావు అని చెప్తున్న ఆ మనసుని ఎప్పుడూ రాయిగా మార్చుకున్నాడు. కాబట్టి మనసు మాట వినటం వదిలేసి బ్రెయిన్ చెప్పిన మాట మాత్రమే వింటూ దక్ష వైపు చూశాడు. దక్ష గట్టిగా ఏడుస్తూ ప్లీజ్ రాక్షస్ వదులు నన్ను అంటూ రుద్రాక్ష గుండెల మీద వీపు మీద కొడుతూ రక్తతో విడిపించుకోవాలనుకునే కొద్దీ రుద్రాక్ష్ తన పట్టు బిగిస్తూ ఈ రోజుతో నీ జీవితం నా చేతిలోకి వచ్చేస్తుంది డెవిల్. ఇప్పటి నుంచి నువ్వు ఏడ్చి మొత్తుకున్న నా నుంచి తప్పించుకోవటం నీ తరం కాదు అని రాక్షస నవ్వుతో చెప్పి దక్షని తన సొంతం చేసుకున్నాడు రుద్రాక్ష్. రుద్రాక్ష్ చేసిన పనికి దక్ష అరిచిన అరుపు ఆ ఫ్లాట్ మొత్తం చాలా గట్టిగా వినిపించింది. దానితో పాటు రుద్రాక్ష్ కళ్ళ నుంచి 4 కన్నీటి చుక్కలు కూడా జారి దక్ష చెంప మీద పడ్డాయి. రుద్రాక్ష్ ఇచ్చే స్ట్రెస్ తట్టుకోలేని దక్ష స్పృహ తప్పగానే రుద్రాక్ష్ తన కన్నీళ్ళని విసురుగా తుడుచుకొని దక్ష వైపు పరీక్షగా చూశాడు. తర్వాత రోజు ఉదయం 10 గంటల సమయంలో కళ్ళు తెరిచిన దక్ష తను ఉంది సేమ్ రూమ్ సేమ్ ఫ్లాట్ అని అర్థం కాగానే రాత్రి జరిగింది ఒక్కొక్కటి గుర్తుకు వస్తూ చలనం లేని శిలలా మారిపోయి తన జీవితం నాశనం అయిపోయిందని అర్థం కానగానే కళ్ళు వాటంతటవే వర్షిస్తూ ఉంటే చూపు మాత్రం శూన్యంలోకి వెళ్ళిపోయింది. ఇదంతా సోఫాలో కూర్చొని సోషల్ మీడియా చూస్తూ గమనిస్తున్న రుద్రాక్ష్ హే డెవిల్ లేచావా అని అడిగాడు. దక్ష రుద్రాక్షని పట్టించుకోకుండా అసలు విననట్టే అదే చూపుతో సీలింగ్ వైపు చూస్తూ ఉంది. తను పిలిచినా పలకకపోవటంతో ఈగో హర్ట్ అయిన రుద్రాక్ష్ కోపంగా తన దగ్గరికి వెళ్ళి తన వైపు తిప్పుకొని ఏంటే పిలుస్తుంటే పలకవు, నేనంటే లెక్క లేకుండా పోయిందా అని అడుగుతుంటే దక్ష ఆ చేతులని దూరం జరిపి నీకు కావలసింది తీసుకున్నావు కదా రాక్షస్, నేను ఎంత ముత్తుకున్నా వినిపించుకోలేదు కదా అని అంది కన్నీళ్లతో. ఏంటే పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావు, నువ్వు అడిగిందే కదా నేను చేశాను అని అడుగుతూ కోపంగా త్వరగా లేచి రెడీ అవ్వు అంటూ తన మీద కప్పి ఉన్న బ్లాంకెట్ని లాగేశాడు. రుద్రాక్ష అలా చేయగానే దక్ష షాక్ అయ్యి రాక్షస్ అంటూ గట్టిగా అరిచింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.